సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రారంభానికి ముందే జాతీయ గీతాన్ని ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ జెండాను తెరపై ప్రదర్శించాలని పేర్కొంది. థియేటర్లోని ప్రతి ఒక్కరూ విధిగా లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని చెప్పింది. ఈ ఆదేశాలు చాలామందికి మింగుడు పడ్డం లేదు. కానీ దీనిపై ఓపెన్గా విమర్శలకు దిగాడు రామ్ గోపాల్ వర్మ. పొద్దున్నుంచి వరుసగా ఇవే ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. సినిమా హాల్స్లో మాత్రమే జాతీయ గీతాన్ని ఎందుకు పరిమితం చేయాలి? ఏదైనా షాప్లోకి ప్రవేశించే ముందు కస్టమర్లను వీడియో చూసి లోపలకు రావాలని ప్రతి షాప్ వాళ్లు ఎందుకు చెప్పకూడదు? ఒకవేళ వార్తాపత్రిక మొదటి పేజీలో జాతీయ గీతం వేయడం మొదలు పెడితే జనం డైరెక్టుగా రెండో పేజీ నుంచి చదవడం మొదలు పెడతారు. ఇలా వరుసగా ట్వీట్లు వేస్తూనే ఉన్నాడు. ఈ దర్శకుడి నుండి విమర్శలు సాధారణమే, కానీ ఏకంగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కూడా కౌంటర్లు వేయడమంటే ఆశ్చర్యకరమే. అయితే ఈ ఫ్రస్ట్రేషన్ ఇప్పటిది మాత్రమే కాదేమో అంటూ వర్మ పాత సినిమా రన్ అప్పటి వివాదం గుర్తు చేసుకున్నారు మరికొందరు. తన తాజా చిత్రం రన్లో టైటిల్ ట్రాక్ కోసం జాతీయ గీతమైన జనగణమన అధినాయక జయహే గీతాన్ని జనగణమన రన్ హే అంటూ రీమిక్స్ చేసి పాడించడంపై సెన్సార్ బోర్డు అప్పట్లో అభ్యంతరం తెలిపింది. దీనికి ఎంతమాత్రం అనుమతించేది లేదని సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తేల్చి చెప్పింది. దాంతో ఆయన మీడియా సమావేశంలో తాను ఎవరినీ విమర్శించడానికి, దేన్ని అవమానించడానికి ఈ నిర్ణయం తీసుకోలేదని, కేవలం చిత్రానికి ప్రచారం కల్పించడానికి మాత్రమే అంటూ చెప్పి తన పబ్లిసిటీ వ్యూహంలో భాగంగానే అలా చేశానంటూ ఒప్పుకున్నాడు. అంతేకాదు, సెన్సార్ బోర్డుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. జాతీయ గీతం వక్రీకరణపై సుప్రీంకోర్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మొట్టికాయలు వేసింది. జాతీయ గీతంతో ఆటలొద్దని సలహా ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జాతీయ గీతాన్ని తొలగించాలనే సెన్సార్ బోర్డు నిర్ణయంపై సినిమాటోగ్రఫీ చట్టం క్రింద ఏర్పాటైన ట్రిబ్యునల్కు వెళ్లాలని సుప్రీంకోర్టు వర్మకు సూచించింది. అప్పటి అక్కసను కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం మీద తీర్చుకున్నాడు అనుకుంటున్నారు జనం. అయితే వర్మ ఇక్కడ బాగా తెలివిగా ట్వీట్ చేశాడు. కోర్టు ఆదేశాలపై నేరుగా విమర్శిస్తే కోర్టు ధిక్కార నేరమవుతుంది. అందుకే పాపులర్ లింక్ చేసి ఏదో డౌట్ అడుగుతున్నట్లుగా ట్వీట్ పెట్టాడు. కానీ చెప్పాల్సిన పాయింట్ మాత్రం జనానికి చేరవేసేశాడు.